ఆదిలాబాద్ జిల్లాలో వేల సోయాబీన్ బస్తాల రిటర్న్ల పర్వం కొనసాగుతోంది. ఏ మార్కెట్ యార్డులో చూసినా వేలాది బస్తాలు వాపస్ వస్తున్నాయి. జిల్లాల వ్యాప్తంగా 16,000 బస్తాలను రిజెక్ట్ చేశారు సిడబ్ల్యూసీ గోదాం అధికారులు. బ్రేక్ లేదని గోదాంకు తరలించాక రిటర్న్ చేస్తున్నారు. ఇచ్చోడ మార్కెట్ యార్డులో సుమారు 10,000 బస్తాలు రైతులు తీసుకువెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఆదిలాబాద్, బేలా, బోధ్ మార్కెట్ యార్డులో సైతం రిటర్న్ చేయగా రైతులు పంట తీసుకువెళ్తున్నారు. రోజుల తరబడి మార్కెట్ యార్డులో బస్తాలు మగ్గిపోతున్నాయి. జిల్లాలో సోయా రైతులకు కష్టాలు తప్పడం లేదు. మార్కెట్ యార్డ్లో పడిగాపులు కాసి తూకం అయ్యాక సైతం సిడబ్ల్యూసీ గోదాముల నుంచి వాపసు వస్తున్న పరిస్థితి. నాణ్యత లేదని చెప్పి సిడబ్ల్యూసీకి సంబంధించిన అధికారులు రిటర్న్ పంపిస్తున్నారు. మార్కెట్ యార్డ్లో అవి తీసుకెళ్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మార్కెట్ యార్డుల్లో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా ఆదిలాబాద్, బోతు, జైనత్, బేలాతో పాటు ఇతర మార్కెట్ యార్డుల్లో సైతం కొంత సోయా కొనుగోలు చేసిన మార్కెట్ యార్డులు ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి రిటర్న్ వచ్చాయి, నాణ్యత లేదని. అయితే దీనికి కారణం ఏంటి, అధికారులు ఏమంటున్నారో ఒకసారి మార్కెట్ డిఎం ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఏంటి, ఎంతవరకు కొనుగోలు చేశారు, ఎన్ని డబ్బులు వచ్చాయి? అంటే మన జిల్లాలో అత్యధిక వర్షపాతం 120 mm పడింది. దానివల్ల సోయాబీన్ అన్నది కొద్దిగా తడవడం వల్ల డ్యామేజ్ పర్సంటేజ్ అన్నది పెరిగింది. కొన్న సోయాబీన్ కూడా అక్కడ టెస్ట్ చేస్తే మనకి చూడడానికి మంచిగానే కనిపిస్తుంది. కాకపోతే అందులో 90% మంచిగా ఉంటుంది, 10% డ్యామేజ్ ఉంటుంది. దానివల్ల ఇక్కడ సిడబ్ల్యూసి వచ్చిన తర్వాత అనాలిసిస్ చేస్తే, ల్యాబ్ అనాలిసిస్ ఇట్లా చేస్తే 10% డ్యామేజ్ వస్తుంది. దానివల్ల రైతులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకోసం రిటర్న్ చేయాల్సి వస్తుంది. ప్రతిసారి కూడా ఇప్పుడు మనం 1,55,000 క్వింటాల వరకు కొన్నాము, 8,000 క్వింటాల వరకు రిటర్న్ అయింది. అయితే మనం మంచి సరుకు లేదు కాబట్టి ఇప్పుడు మనం మార్కెట్లు బంద్ చేసినాం. ఇప్పుడు ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో 3,200 బస్తాలు, బోత్లో ఈ ప్రాంతాల్లో ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు మనకు దాదాపుగా 8,600 క్వింటల్ వరకు రిటర్న్ అయినాయి. బోత్లో 4,500, నేరడిగొండలో 3,000, ఆదిలాబాద్లో 3,000 బస్తాలు, అలాగే బేలాలో 3,000 బస్తాల వరకు ఉన్నాయి. అవి రైతులు కూడా సహకరించి తీసుకెళ్తున్నారు. బయట ప్రైవేట్ రేటు కూడా కొద్దిగా ఆశాజనకంగా వచ్చింది కాబట్టి రైతులు తీసుకెళ్తున్నారు. సోయా కొనుగోలు పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎఫ్ఏక్యూ రావడం లేదు, నాణ్యత లేదని చెప్పి కొనుగోలు సైతం నిలిపివేశారు. ఒక బోతు మినహా మిగతా అన్ని మార్కెట్ యార్డులలో రైతుల పరిస్థితి అయితే అగమ్య గోచరంగా మారింది. బోతులో సైతం కొనుగోలు జరుగుతున్నాయి, కానీ అందులో సైతం ఎఫ్ఏక్యూ లేదని అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. కొనుగోళ్లకు సంబంధించి ఏదైతే అధిక వర్షపాతం మూలంగా రంగు మారింది, నాణ్యత లేదు, రైతుల ప్రెషర్ మూలంగా తామైతే తూకం వేస్తున్నాం, కానీ సిడబ్ల్యూసి గోదాంకి వెళ్ళిన తర్వాత మాత్రం రిజెక్ట్ అయి వస్తున్నట్టుగా మార్కెట్ అధికారులు అయితే చెప్తున్నారు. ఇది సోయా రైతుల తిప్పలకు సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగపల్లి NTV.